10th క్లాస్ రిజల్ట్స్ ఈ డేట్లో వస్తుంది. అయితే ఇప్పుడే మీరు చూసుకోవాల్సింది ఈ రిజల్ట్స్కి ఒక ప్రత్యేకత ఉంది. మీరు చాలా లక్కీ అని చెప్తా ఉన్నాను. ఈ సంవత్సరం మీరు 10th క్లాస్ రిజల్ట్స్ ఎవరైతే పొందుతున్నారో మీ మెమోల పైన ఈ పెన్ నంబర్, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్, ఇప్పుడు అందరికీ మనకు ఆధార్ కార్డులు అయితే ఏదో ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే. మీకు కూడా ఆధార్ కార్డు ఉండే ఉంటుంది. ఈ యొక్క ఆధార్ కార్డులో మీ అందరి నంబర్లు స్పెసిఫిక్ యూనిక్ నంబర్స్ అంటూ ఇచ్చారు. ఇక నుంచి మీకు పెన్ నంబర్, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అనేది రాబోతా ఉంది. ఈ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబరు ఇంతకుముందు మనకేమో హాల్ టికెట్ నెంబర్లు కనుక ఇచ్చేవాళ్ళు మాకు, మేము చదువుకున్న రోజుల్లో, లాస్ట్ ఇయర్ వరకు కూడా వచ్చింది. ఈసారి పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అనేది మీకు ఇస్తూ ఉంటారు. ఈ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ తోటి మీకు ఇచ్చినటువంటి మెమోనే కాదు, ఈసారి పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్, ఈ పెన్ నంబర్, పెన్ అంటే మనం రాసే పెన్ కాదు, ఇది జస్ట్ అబ్రివేషన్. సో ఈ పెన్ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఈసారి మెమో మీదనే కాకుండా ఇప్పుడు మీరు 10th క్లాస్ పూర్తవగానే జూనియర్ కాలేజీలోకి వెళ్లే ముందు మీకు టీసీ కూడా ఇస్తారు. ఆ టీసీ పైన కూడా ఈ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్, యూనిక్ నెంబర్గా దీన్ని పిలుస్తూ ఉంటాం, ప్రత్యేకమైన నెంబర్. ఒక 11 నంబర్స్, 11 నంబర్స్ ఉన్నటువంటి, ఒక ప్రతి స్టూడెంట్కి డిఫరెంట్ నంబర్స్ తోటి 11 డిజిట్స్ ఉన్నటువంటి ఈ పెన్ నంబర్ కూడా రాబోతా ఉంది. మీ ఇక నుంచి ఆ పెన్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీరు రేపు ఇంటర్మీడియట్లోకి వెళ్ళినా ఇంకెక్కడికన్నా వెళ్ళినా మీరు ఎక్కడ చదువుకున్నారు, తర్వాత మీకు ఇక ఆటోమేటిక్గా అడుగుతూ ఉంటుంది. ఇక మీరు ఫర్దర్ మనం ఎట్లయితే ఇప్పుడు ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తూ ఉన్నామో, ఇక నుంచి మీరు ఎడ్యుకేషన్ కోసం, ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం రేపు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా మీ పెన్ నంబర్ అనేది అడుగుతూ ఉంటారు. అంటే ఇంకా మీరు ఏ జాబ్ అప్లికేషన్గా పెట్టినా లేకపోతే ఇంకెక్కడికైనా పోయినా మీ డీటెయిల్స్ రాసేటప్పుడు మిమ్మల్ని ఇమ్మీడియట్గా అడిగేది మీ పెన్ నంబర్. అంటే ఇక నుంచి మీరు ఆ పెన్ నంబర్ అనేది మీకు రాబోతా ఉంది మెమోలో. ఆ పెన్ నంబర్ సేవ్ చేసుకోండి. ఆ పెన్ నంబర్ తోటే మీరు మీ భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంటుంది. మీకే ఈ పెన్ నంబర్ అనేది రాబోతా ఉంది ప్రత్యేకించి. అది ఎట్లాగా మనకి కొత్తగా వచ్చేటువంటి విషయం తెలిసిందే. సో ఇదైతే మీకు ప్రత్యేకించి జరగబోతా ఉంది. మీ అందరూ రిజల్ట్స్కి సంబంధించి కూడా చాలా పాజిటివ్ రిజల్టే ఉంటుంది. మ్యాక్సిమం మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. చాలా పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది. మంచి జీపీఏలు వస్తాయి, మంచి స్కోర్లు వస్తాయి, మంచి స్కోర్లు సాధిస్తారు. అన్ని సబ్జెక్ట్స్లో కూడా సాధిస్తారు. మీరు మీ ఉత్సాహం చూస్తూనే ఉన్నా, రోజు మెసేజెస్ పెడతా ఉన్నారు, రిజల్ట్స్ చెప్పండి సార్, రిజల్ట్స్ చెప్పండి అని. మరి మనమైతే స్పెక్యులేటెడ్ డేట్ చెప్పినాం, అది డేటే మళ్ళీ ఇక్కడ కూడా కన్ఫర్మ్డ్గా వస్తుంది. కాబట్టి ఇలా రిజల్ట్స్ వచ్చింది, మన ఛానల్ను ఫాలో అయిన వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ వచ్చాయి అనే కాకుండా మీకు ఎప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, ఇది ఎడ్యుకేషన్ ఛానల్. ఇంగ్లీష్ విత్ జగదీష్ అనేది ఒక ఎడ్యుకేషన్ ఛానల్. స్టూడెంట్స్ని ప్రమోట్ చేయడం కోసం, స్టూడెంట్స్ అభివృద్ధి కోసం పెట్టినటువంటి ఛానల్ అని మీకు తెలిసిందే. మిగతా ఛానల్స్ లాగా మనం ఏదో మసిబూసి మారేడుగా చేసేది కాదు. కాబట్టి మీరు ఈ 10th క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ, ఈ ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి దయచేసి మీ వంతుగా మీరు ఈ ఛానల్లో ఏ విధంగా బెనిఫిట్ పొందారో మీ వంతుగా దయచేసి తప్పనిసరిగా మీ జూనియర్స్కి మీరు కూడా ఉండండి. ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీకు అందిస్తాను ఈసారి. తప్పనిసరిగా ఇంటర్మీడియట్కి సంబంధించినవి, స్పోకెన్ ఇంగ్లీష్, గ్రామర్ క్లాసెస్, మీ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ అన్నిటికి సంబంధించి కూడా దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తానని మీకు గతంలో చెప్పాను. మీరు కూడా ఉండండి. బట్ 10th వాళ్ళని ఇన్వైట్ చేయండి, తెలియని వాళ్ళకి చెప్పండి. మీ జూనియర్స్ అందరికీ ఇంగ్లీష్ విత్ జగదీష్ అనే ఛానల్ని ఇంట్రడ్యూస్ చేయండి దయచేసి. మీరు లాభం పొందారు, అందరికీ పొందండి. నా ఛానల్ కూడా ఎక్కువ మందికి రీచ్ అయితే, నేను ఎంత కష్టపడి తయారు చేస్తున్నటువంటి వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయితే మనకు కూడా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు నా పట్ల గౌరవం ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా వేరే వాళ్ళకి, ఆ స్టూడెంట్స్కి, పర్టికులర్గా స్టూడెంట్స్ అందరు చూడాలి, వాళ్ళందరూ లాభం పొందాలి, అందరికీ లాభం జరగాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఈ ఛానల్ ద్వారా అందరూ బెనిఫిట్ పొందాలి, ప్రశాంతంగా అందరూ హ్యాపీగా ఉండాలనేదే మన యొక్క ఉద్దేశం. సో మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు వచ్చినటువంటి స్కోర్, జీపీఏ ఎట్సెట్రా ఏదైతే ఉంటుందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. మంచి ర్యాంక్స్ తోటి మీరు పాస్ అవ్వాలని ఫాలో అవుతూనే ఉండండి ఇంగ్లీష్ విత్ జగదీష్. మీకు ఏది కావాలో అవే ఇందుట్లో పోస్ట్ చేయబడతా ఉంటాయి, అందుట్లో ఏమాత్రం అనుమానం లేదు. మీ అవసరాలు నాకు తెలుసు, మీ క్లాసెస్ నాకు తెలుసు, మీరు ఎప్పుడు ఎందులోకి వెళ్తున్నారో చూస్తూనే ఉన్నా. ఇప్పుడు మనం కెరీర్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉన్నాం, ఏ సబ్జెక్టులో చేయాలి ఏంటి అనేది. ఇంకా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటున్నాను. సో ఐ విష్ యూ ఆల్ బెస్ట్. మంచి భవిష్యత్తు మీకు అందరికీ దక్కాలని ఆశిస్తూ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.